హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఒక మంచి టూరిస్ట్ లొకేషన్లో అయితే ఉన్నాము. ఇది ఆదూరు గ్రామంలో అయితే ఉంది. ఆదూరు గ్రామం వచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురానికి ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది, మామిడికుదురు మండలంలో. ఇక్కడ అశోకుడు నిర్మించిన బౌద్ధ స్తూపం అయితే ఉంది. నా వెనకాల కనపడుతుంది కదా మీకు, ఇది బౌద్ధ స్తూపం అన్నమాట. 2000 సంవత్సరాల పురాతనమైన బౌద్ధ స్తూపం ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లొకేషన్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ గవర్నమెంట్ కూడా డెవలప్మెంట్స్ అయి చేస్తుంది, పార్క్ లాగా. ఆదూరు గ్రామంలో ఈ బౌద్ధ స్తూపమే కాకుండా ఇంకా ఎన్నో అందమైన లొకేషన్స్ అయితే ఉన్నాయి. గోదావరి పక్కన ఒక రిసార్ట్ అన్నది అరేంజ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఆ లొకేషన్ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ బౌద్ధ స్తూపం దగ్గర లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూసేయండి. చాలా అందమైన లొకేషన్స్ అయితే షూట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. లొకేషన్స్ అన్నీ బాగా చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండిపోతుంది. ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మనం ఇప్పుడు బౌద్ధ స్తూపం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ బయట పరిసరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ ఒక మీటింగ్ హాల్ అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్న బుద్ధుడి విగ్రహం డిస్ప్లేలో అట్రాక్షన్గా పెట్టడం జరిగింది. ఇక్కడకు వచ్చే టూరిస్టులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ టాయిలెట్ సదుపాయం కూడా కలిగించడం జరిగింది. ఇప్పుడు బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. లోపలికి వెళ్ళడానికైతే ఏమీ టికెట్స్ అయితే తీసుకునే అవసరం లేదు. అశోకుడు పరిపాలించిన కాలంలో మొత్తం 84,000 స్తూపాలను అయితే నిర్మించారు. అందులో 64 మహాస్తూపాలు, 3 దివ్య స్తూపాలు. ఇక్కడ ఆదూరులో ఉన్న స్తూపం ఒక దివ్య స్తూపం. ఈ బౌద్ధ స్తూపం యొక్క వయసు 2400 సంవత్సరాల పూర్వం నాటిదని ఇక్కడ ఉండే గ్రామస్తులు తెలియజేస్తున్నారు. ఈ స్తూపం నిర్మించిన తర్వాత వచ్చిన సునామీలకైతే ఈ స్తూపం పూర్తిగా ఆనవాళ్ళు అయితే చెరిగిపోయినాయి. తర్వాత 1923 సంవత్సరంలో జరిగిన పురావస్తు తవ్వకాల్లో ఈ స్తూపాన్ని అయితే గుర్తించడం జరిగింది. తవ్వకాలు జరిగే సమయంలో ఆ కాలం నాటి తిరగళ్ళు, రుబ్బురోళ్ళు వంటి సామాన్లు అయితే ఇక్కడ దొరికాయని ఇక్కడ ఉండే గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. ఈ స్తూపం చక్రం రూపంలో అయితే నిర్మించడం జరిగింది. మీరు కూడా ఈ బౌద్ధ స్తూపాన్ని చూడాలనుకుంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ బౌద్ధ స్తూపం యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోకి ఇంకా మీరు లైక్ కనుక చేయకపోతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ చుట్టూ పరిసరాలు పచ్చదనంతో నిండి ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లతో చాలా ఆకర్షణీయంగా ఏర్పడింది ఈ బౌద్ధ స్తూపం. ఈ గ్రామంలో గోదావరి ఒడ్డున నిర్మించిన రిసార్ట్స్ ఇంకా చెక్కల వంతెన స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి ఈ విలేజ్లో. అవి నేను డ్రోన్ షాట్స్తో వీడియో తీయడం అయితే జరిగింది. ఈ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు మనం గోదావరి పక్కన నిర్మించిన ఆదూరు రిసార్ట్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గ్రామస్తులు వాడే
పడవలను అయితే మీరు చూసుకోవచ్చు. వేటకి ఈ పడవలను అయితే వాడతారు చేపలు పట్టడానికి. ఇక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు అయితే దట్టంగా అయితే ఉన్నాయి ఈ రిసార్ట్స్ దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రిసార్ట్ టెంపరీగా క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న రూమ్స్ అన్నిటికి లాక్ అయితే వేయడం జరిగింది. లాస్ట్ టైం వచ్చిన వరదలకి ఈ ఏటుగొట్టు దాకా అయితే వాటర్ నిలిచిపోవడం జరిగింది. దానివల్ల ఇంకా ఈ రిసార్ట్ క్లోజ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రిసార్ట్స్ దగ్గర లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ కింద వచ్చేసి సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. వరదలకి ఈ సిట్టింగ్ ఏరియా ఇంకా ఇక్కడ కనిపించే ఈ పొలాలన్నీ వరద నీటితో మునిగిపోయాయి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం ఇప్పుడు ఆదూరులో ఉన్న రిసార్ట్ దగ్గర అయితే వచ్చేసాం. ఇది గోదావరి పక్కకే ఉంది ఈ రిసార్ట్. ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా మడాడూల్లో ఉన్నాయి ఇవైతేని దట్టమైన చెట్లతోటి. ఈ లోపలికి అయితే వంతెన అయితే నిర్మించడం జరిగింది. ఈ వంతెన ప్రజెంట్ అయితే ఇరిగిపోయింది. దీనివల్ల మనం లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాం.